హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని జియోమెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. రీసెంట్ గానే మనం 3 ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ 3 పార్ట్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 3 పార్ట్ చూసిన తర్వాత యొక్క క్లాసెస్ మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. అండ్ దాంతోపాటు లైక్ చేయగానే మీకు హైప్ అనేటటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఆ యొక్క హై పాయింట్స్ని కూడా మన యొక్క వీడియోస్కి ఇచ్చినట్లయితే మన యొక్క చిన్న ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? రీసెంట్గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఇంథమెటిక్ అండ్ దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ అంతా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీరు గ్యాదర్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క లింక్ని అయితే షేర్ చేయండి. ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభిస్తుంది. ఈ రోజు మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ రాగానే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT1 యొక్క జిఎస్ఎన్ జీకేతో పాటు ఈ రోజు ఎగ్జామ్లో అయినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBT2 క్వశ్చన్స్ కూడా కలిపి మీ డైరెక్ట్ యొక్క కంటెంట్ అయితే రిలీజ్ చేస్తాం కాబట్టి దానికోసం కూడా ఎదురు చూస్తూ ఉండండి. ఓకే. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. For a regular polygon, the sum of the interior angles is 200% more than the sum of its exterior angles. Each interior angle of the polygon measures x degrees. What is the value of x? ఒక సాధారణ బహుభుజికి దాని అంతర కోణాల యొక్క మొత్తం అనేది దాని యొక్క బాహ్య కోణాల యొక్క మొత్తం కంటే కూడా 200% ఎక్కువగా ఉందట. అయితే ఆ యొక్క బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం x కోణాన్ని కలిగి ఉంటే ఆ యొక్క x కోణం విలువ ఎంత, అంటే x డిగ్రీల విలువ ఎంత? ఓకే. మరి ఇప్పుడు అంతర కోణాల మొత్తానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిదండి? n-2 to 180 దట్ ఈక్వల్స్ టు అంతర కోణాల మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ అంతర కోణాల మొత్తం 100 అనుకుంటే ఇక్కడ ఏమన్నా 200% ఎక్కువ, సో 200%. అండ్ దాంతోపాటు దేనికి సమానం? దాని యొక్క బాహ్య కోణాల మొత్తాన్ని. మరి బాహ్య కోణాలు అంటే ఏంటిది? 360/n కదా. సో 360/n అంటే ఇక్కడ 100 తీసుకున్నాం కాబట్టి 100. సరే, ఇక్కడ 100 అని మెన్షన్ చేయలేదు కదా. మీరు ఎట్లా తీసుకుంటారని అంటే ఇక్కడ ఆల్రెడీ 200% అంటే 100% అనేది బేసిక్ కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే, సో దీని లోపల పంపించేస్తే 180n మైనస్ ఇదేమవుతుందండి 360 దట్ ఈక్వల్స్ టు 300 ఇంటూ 360/100. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 100కి ఇక్కడ ఇది పోయింది అంటే ఇక్కడ 3 ఉంటుంది. 360 ఇంటూ 3 ఏమవుతుంది? 1080 అవుతుంది. అండ్ ఈ డేటా యువతలు తీసుకొచ్చి 180n అండ్ 360 యువతలు తీసుకొస్తే ప్లస్ 360 180n దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ డేటా 1440 అవుతుంది. n ఈక్వల్స్ టు ఇది మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు 8 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 ఇక్కడ 0 పోతుంది, n వాల్యూ వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది? x. సో ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకుంటే 8 - 2/8 ఇంటూ 180 దట్స్, సో ఇది 6 అవుతుంది. 6/8 అంటే 3/4, 3/4 అంటే 4 ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 135 అయితే రావడం జరుగుతుంది. ఇదేమో ఒక్క అంతర కోణానికి సంబంధించినటువంటి డేటా. ఓకే, ఒక్క అంతర కోణానికి సంబంధించింది. ఇదేమో అంతర కోణాల మొత్తం. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏబిసిడి అనే దాంట్లో మనకి యాంగిల్ ఏసీబీ అనేది 40 degreesగా ఉండేటటువంటి రాంబస్ అయితే యాంగిల్ ఏడిబి ఏమవుతుంది? ఓకే. సో రాంబస్ ఇక్కడ తీసుకున్నాము. సో కొద్దిగా టిల్ట్ అయింది, ఏమనుకోకండి. ఓకే. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? యాంగిల్ ఏసిబి ఇది వచ్చేసరికి 40 అంట. ఓకే, ఇది వచ్చేసరికి 40 అంట. అయితే ఇక్కడ మనకు ఏడిబి అడిగింది. ఏడిబి అంటే ఈ యొక్క కోణం ఎంత? ఈ యొక్క కోణం ఎంత? ఓకే. మనకు రాంబస్లో ఉన్నటువంటి మెయిన్ డేటా ఏంటిది? 2 కర్ణాలు కూడా లంబంగా ఉంటాయి, అంటే 90 కోణంతో ఉంటాయి. మనకి ఇంకో విషయం కూడా తెలుసు. సో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180. సో 180 మైనస్ ఆఫ్ 90 + 40, 90 + 40. సో ఇదేమవుతుంది? 90 + 40 ఏమవుతుంది? 130 అవుతుంది. సో 180లోంచి 130 పోతే మనకు 50 వస్తుంది. ఓకే. సో ఈ కోణం ఎంత? 50. సో ఈ 2 లంబ కోణాలు కాబట్టి ఈ 2 కూడా లంబంగా ఉన్నాయి కాబట్టి ఇది 50 అయినప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఇదేమిటి? ఇది కూడా 50 అవుతుంది. ఏమవుతుంది? ఇది ఇక్కడ ఏదైతుంది? ఇక్కడ 40. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The corresponding sides of two similar triangles are in the ratio of 2:3. If the area of the smaller triangle is 48 centimeters square, then the area of the bigger triangle is. ఓకే. సో ఇక్కడ మన దగ్గర ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది అండ్ పెద్ద ట్రయాంగిల్ ఉంది. కానీ వాటికి సంబంధించినటువంటి లింకేజ్ ఏముందండి? 2:3లో డేటా అయితే ఇవ్వడం జరిగింది. అవునా? సో ఆ యొక్క డేటాను మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం.
సో ఇక్కడ 2 కూడా మనకి ఇక్కడ స్వరూప త్రిభుజాల యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దెన్ సో ఇక్కడ ఎట్లున్నాయి 2:3లో ఉన్నాయి. వాటి యొక్క భుజాల యొక్క డేటా. మనకు కావాల్సింది ఏంది? వైశాల్యం కావాలి. సో వైశాల్యం అంటే ఏంటిది? ఏ స్క్వేర్ కదా! ఓకేనా? సో ఇక్కడ ఇరువైపులా స్క్వేర్ చేస్తే సో ఇదేమైతది? 4/9 అయితది. అండ్ ఒకటోసరికి మనకి ఇక్కడ ఈ ఒక డేటా ఏమైతదండి? 48. కానీ 48 దేనికి సంబంధించింది? చిన్నదానికి సంబంధించింది కదా! సో దట్ మీన్స్ 9/4 ఇంటూ 48. సో చేస్తే మనకు పెద్దది వచ్చేస్తది. సో 4 ఒకట్ల 4 12 12 తొమ్మిదిలు 108. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The length of the diagonals of a rhombus are 16 centimeter and 12 centimeter. The length of the side of the rhombus is. రాంబస్ యొక్క కర్ణాల యొక్క పొడవులంట 16 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు. రాంబస్ యొక్క భుజం పొడవు ఏంటిది? సో ఇక్కడ చూడండి. సో మొత్తం 16 ఇట్లు ఈ ఒక భాగం 8, ఈ ఒక భాగం 8. అండ్ 12 ఇట్లు ఇక్కడ 6, ఇక్కడ 6. అండ్ ఇది ఎట్లా ఉంది? ఇది ఒక లంబకోణ త్రిభుజం లెక్క ఉంది. అండ్ లంబకోణ త్రిభుజంలో మనకు ఉన్నటువంటి డేటా ఏంటిది? కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో 6, 8 వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 10 వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము త్రికాలని. సో 8 స్క్వేర్ అంటే ఎంత? 64. స్క్వేర్ అంటే ఎంత? 36. 2 కూడితే ఎంత? 100 కాబట్టి 10 స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ క్లాస్ ఇస్ ద మెయిన్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్ వస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ క్లాస్ వినకుండా ఇవన్నీ నేను కంటిన్యూ చేస్తాను మాత్రం కష్టం. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ విన్నా కదా మిగిలిన క్వశ్చన్స్ అని నాకు తెలుస్తాయి అంటే మీకు ఇక్కడ చిన్న మైన్యూట్ వేరియేషన్ తోటే చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. సో ఆ చిన్న మైన్యూట్ ఫ్రేమ్ అనేది మీ యొక్క ఎగ్జామ్లో మీకు అక్కడ అర్థం కాకపోతే మీరే లాస్ అవుతారు. కాబట్టి ఇక్కడ టైం తీసుకొని మరి మనకు వేరే మెటీరియల్స్ యొక్క వర్క్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని సైడ్ చేసి మరి మీకోసం టైం కేటాయించి డైలీ 4 to 5 అవర్స్ వర్కౌట్ చేసి మరి ఈ యొక్క క్లాసెస్ ఇస్తున్నామంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంటెంట్. ఓకే, సో ఈ క్లాసెస్ ద్వారా చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఓన్లీ మీరు నోట్స్ చదివితే సరిపోయేటట్టుంటే ఈ క్లాసెస్ అసలు ఇవ్వకపోదుము. ఓకే, సో ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి. దయచేసి వీడియోని మొత్తాన్ని కూడా చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏబీసీ ఈక్వల్స్ 90 degrees అండ్ బిఏ ఈక్వల్స్ టు బీసీ అయినట్లయితే దెన్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ అండ్ సి రెస్పెక్టివ్లీ. సో ఏబీసీ త్రిభుజంలో కనుక యాంగిల్ ఏబీసీ ఈక్వల్స్ 90 అయినట్లయితే బిఏ మరియు బీసీ అనే సమానాలు అయితే ఏ మరియు సి అనేటటువంటి కోణాలు వరుసగా ఎలా ఉంటాయి? సో సాల్వ్ చేయండి. ఒక త్రిభుజం తీసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ ఇది లంబకోణం ఇచ్చేసి 90 అంటే అది లంబకోణం. ఓకే, సో ఇది ఎట్లా ఉంది? 90 అండ్ ఇది బి అండ్ ఇది సి అండ్ ఇది ఓకే. సో బిఏ అనేది బీసీ అంట. బిఏ అనేది బీసీ. ఓకే, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్. ఓకే, అయితే ఏ మరియు సి కోణాలు ఎట్లుంటాయి? ఈ రెండు సమానాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ సింపుల్ లాజిక్ అండి, ఇది కూడా సమానం ఉంటుంది. రెండు భుజాలు సమానమే, ఒక కోణం సమానమైనప్పుడు అది స్వరూపంగా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The difference in measures of the two complementary angles is 24 degrees. Find the measure of the greater angle. రెండు పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసం అనేది మనకి ఇక్కడ 24 డిగ్రీలు అయితే పెద్ద కోణం యొక్క కొలతను కనిపెట్టండి. సో ఇక్కడ అడిగింది పూరక కోణాలండి, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ కాదు. పూరక కోణం అంటే ఏంటిది? రెండు కోణాల మొత్తం 90. సో ఇక్కడ దీనిలోంచి 24 కూడా తీసేస్తే మనకు మిగిలింది ఎంత? ఇక్కడ 6, ఇక్కడ ఇదేమైంది 6. అంటే దీంట్లో సగం ఎంత? 33 ఒకటి, 33 ఒకటి. ఈ రెండిట్లో ఒక దానికి 24 కలిపితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అదే కదా. ఇది 7, ఇది 5. సో 57. ఒకటి 57, ఇంకొకటేమో 33. ఈ రెండింటిని కూడా 90 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లయితేనే సింపుల్గా అయిపోతుంది. లేదు మరి యాక్చువల్ ప్రొసీజర్ ఏంటిదంటే ఎక్స్ మైనస్ 90 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 24. సో ఇక్కడ ఎక్స్ని కనుక్కోవాలి, మళ్ళీ ఎక్స్ తర్వాత మళ్ళీ దీంట్లో కనిపెట్టాలి. And next, ABCD is a trapezium in which BC parallel to AD and AC equals to CD అయినట్టయితే if angle ABC equals 98 degrees, angle BAC equals 32 degrees, then what is the measure of angle ACD? ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో ABCD అనేటటువంటి ఏంటి అండి? ఒక చెప్పండి ఏంటిది? అది ఒక ట్రిపిజియం. 98 అంటే ఇట్లా తీసుకుందాం. సో ఇది బి, ఓకే ఏసీసీడి. ఓకే, ఇక్కడ సి పెట్టేద్దాం, ఇక్కడ డి పెట్టేద్దాం, ఇక్కడ ఏ పెట్టేద్దాం. ఓకే ఏసీసీడి. ఓకే, ఏబీసీ క్వశ్చన్ 98 అయితే ఏసీ ఎంత? ఇది 32 అయితే యాంగిల్ ఏసీడి ఎంత? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది త్రిభుజం కదా. ఈ త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? ఇక్కడ మనం డేటా తీసుకుంటే సో ఇదేమవుతుంది? ఇది 50 అవుతుంది. అవునా? సో ఈ యొక్క డేటా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఈ యొక్క కోణంగా. ఓకే ఏ, సో ఇక్కడ కూడా ఒకటి ఇట్లా తీసుకుందాం.
ఇలా తీసుకుంటే మనకి ఇది సింపుల్గా అయిపోద్ది. ఈ యొక్క డేటా వస్తుంది, ఈ యొక్క డేటాను కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో యాంగిల్ బిఏడి ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 98 మొత్తం చేస్తే మనకు 180 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు బీసీ అనేది ఏడీకి సమానం కాబట్టి. సో ఆ ఒక్క పాయింట్ తోటి మనం ఇక్కడ ఫ్రేమింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే బీసీ అనేది ఏడీకి సమానం కాబట్టి ఇట్లా మనం తీసుకుంటాం. సో దీనిలోంచి 98 అవతలి పోతే మనకి ఇక్కడ యాంగిల్ బిఏడి 82 వస్తుంది. అండ్ నెక్స్ట్ యాంగిల్ సిఏడి ఇగో ఈ యొక్క డేటా. ఓకే, యాంగిల్ ఏ ఇదేమవుతుంది, ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాలో 82, దానిలోంచి ఇక్కడ ఉన్నటువంటి యొక్క 32 తీసేస్తే 50 వస్తుంది. సో ఇక్కడ 50. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సింది యాంగిల్ ఏసీడి కావాలి అని అంటే మొత్తం 180లోంచి ఇక్కడ ఉన్నటువంటి యొక్క 50 తీసేస్తే, అండ్ దాంతోపాటు ఇక్కడ మనం కనిపెట్టినటువంటి ఈ యొక్క 50 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ సి ఎవర్ ఆన్సర్. ఎట్లా వచ్చింది ఏంది అనేది తెలవాలి అంటే ప్రీవియస్ క్లాస్ చూడండి అంతే. అది చూస్తే మీకు ఇక్కడ మనం ఎందుకు ఇట్లా తీసుకున్నాం అని అర్థమవుతుంది. లేదు అసలు ఏదేదో తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెడుతున్నారు అంటే మీరు ఫోకస్ చేయట్లేదు అని అర్థం. ఓకే, ఏ క్వాడ్రిలాటరల్ whose sides are equal and all angles between the sides are 90 degrees called a. భుజాలన్నీ కూడా సమానంగా ఉండాలంట, భుజాల మధ్య అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు ఉండేటటువంటి చతుర్భుజాన్ని ఏమంటారండి, అన్ని భుజాలు సమానంగా ఉండి వాటి మధ్య కోణాలన్నీ 90గా ఉంటాయి, దాన్ని మనం చతురస్రం అని అంటాం. ఓకే, ఈస్ కాల్డ్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ అయితే అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏ స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఒక సరళ కోణం డాష్కి సమానం. ఒక సరళ కోణం కనుక తీసుకుంటే ఎంత ఉంటుందండి, 180 డిగ్రీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. అల్బ కోణము, లంబ కోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణము, సంపూర్ణ కోణము. ఓకే, అందుకే మనం ఏంది అంటే థియరీ చదివేటప్పుడేమో ఫోకస్ చేయము, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడేమో ఆ థియరీ గుర్తుకు రాదు. ఎందుకు, అప్పుడు ఫోకస్ చేయలేదు కాబట్టి. ద యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్. సో త్రిభుజం యొక్క సమాన భుజాలకు వ్యతిరేక కోణాలు ఎట్లుంటాయి, సమానంగా ఉంటాయా, పూరకం ఉంటాయా, అసమానం ఉంటాయా, సంపూరకం ఉంటాయా? ఆన్సర్ చేయండి. సో సమాన భుజాలకు వ్యతిరేక కోణాలన్నీ కూడా సమానంగానే ఉంటాయి. ఎందుకంటే త్రిభుజం యొక్క సమాన భుజాలు ఉంటే అది సమబాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజంలో మనకు వ్యతిరేక కోణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి, ఎందుకంటే అన్ని కూడా 60 కాబట్టి. ఓకే, ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 144 degrees దెన్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఈజ్. సో ఒక సాధారణ బహుభుజం యొక్క ప్రతి అంతర కోణం 144 డిగ్రీలు అయితే దాని యొక్క భుజాల సంఖ్య ఎంత? ఓకే, సో దీని యొక్క ఫార్ములా ఏంటిదండి, n-2 to 180. ఇక్కడ మొత్తం అన్నాడా ఒకటి అన్నాడా, ప్రతి అంటే ఒక్కొక్కటి కాబట్టి బై n దట్ ఈక్వల్స్ 144. సో దీన్ని ఉతలు పంపించేస్తే 180n మైనస్ దట్ ఈక్వల్స్ టు 144n. ఓకే, సో 180లోంచి 144 పోతే మనకి ఎంత చెప్పండి, 36n దట్ ఈక్వల్స్ టు 360. సో n ఈక్వల్స్ టు 10. n ఈక్వల్స్ టు ఎంత అండి, 10. In two triangle DEF and triangle PQR, if D equals to QR and EF equals to PR and FD equals to PQ అయినట్లయితే ఈ కింద వాటిలో ఏది పాసిబుల్ అవుతుంది? సో DF అండ్ అదేవిధంగా QR ఈ యొక్క డేటా తీసుకుంటాం. ఇక D అనేది QR అట్ట, ఇక్కడ D అనేది QRకి సమానం. ఓకే, అండ్ నెక్స్ట్ EF అనేది PR అయితే, సో EF PR అండ్ నెక్స్ట్ FD అనేది PQ అయితే FD PQ. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ ఆర్డర్లో తీసుకోవాలి. ఒకటి తీసుకొని ఇంకో దాన్ని కంపారిజన్ చేయాలి, చేస్తే మనకు సెట్ అయిపోద్ది. సో ఆన్సర్ చూడండి ఒకసారి, ఫస్ట్ చూద్దాం. ఎఫ్ఈడి అంటే ఎట్లా ఉంది, ఇట్లా వచ్చి ఇట్లా పిఆర్క్యూ, ఇది కూడా పిఆర్క్యూ ఇట్లా రావాలి. పిఆర్క్యూ ఇదే ఉంది, ఫస్ట్ ఉంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. B and E are the midpoints of a sides AB and AC of a triangle ABC respectively, and BC equals 6 cm. If DE parallel to BC, then find the length of DE. ఓకే, ఈ యొక్క DE యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో D మరియు E అనేటటువంటి ABC త్రిభుజం యొక్క AB మరియు AC మధ్య బిందువులు. ఓకే, AC భుజాల మధ్య బిందువులు. అండ్ మనకు BC అనేది మనకి ఇక్కడ ఎంత ఉందంటే 6 సెంటీమీటర్లు అయితే DE ఈక్వల్స్ టు BCకి ప్యారలల్గా ఉంటే DE పొడవును కనిపెట్టాడు. ఓకే, సో క్వశ్చన్ విన్నారు, ఆన్సర్ అయితే చేయండి. సో ఇది స్వరూపాలు లెక్క తీసుకుంటే, సో మనకు AD బై AB, AE బై AC, DE బై
బీసీ. ఎందుకంటే డి బై బీసీ కదా, అదే కదా మనకి ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఏడి బై ఏబి, ఏడి బై ఏబి. సో ఈ యొక్క డేటా కనుక తీసుకుంటే ఇది మొత్తం ఏడి ఒకటి అనుకుంటే ఏబి ఏమవుతుంది 2 అవుతాయి, 1/2. ఈ ఎంత తెలవదు, అదే కదా కనుక్కోవాలి. అండ్ బీసీ ఎంత 6. సో ఒకట్ల ఇది 3ల. సో డి దట్ ఈక్వల్స్. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్. Triangle ABC is similar to triangle PQR with BC by QR equals to 1/5. Then find the area of triangle PQR by triangle. ఓకే, బీసీ బై క్యూఆర్ ఈక్వల్స్ 1/5 అయితే పీక్యూఆర్ వైశాల్యం బై ఏబిసి వైశాల్యం. ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగింది ఏంటి? ఫస్ట్ పీక్యూఆర్ కింద ఏబిసి. సో పీక్యూఆర్ అంటే ఏంటిది? ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 5 అండ్ బీసీ డేటా ఎంత 1, వైశాల్యం అంటే కాబట్టి స్క్వేర్. సో 25/1 దట్ ఈక్వల్స్ టు 25. ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. In the given figure, P parallel to Q and L is the transversal cutting P and Q with angles as specified. The value of 5x minus y is. ఓకే, సో ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి చిత్రంలో P అనేది Qకి సమాంతరం అంట, అండ్ I అనేది లేదా L అనేది మనకి ఇక్కడ పేర్కొన్నటువంటి కోణాల్లో ఒక విలోమ ఖండనం అంటే తిర్యక్ రేఖ, మరియు P మరియు Q అయితే ఇక్కడ మనకు 5x మైనస్ వైని కనుక్కోమంటుండు. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ రెండు కోణాల మొత్తం ఎంత? 180. అండ్ ఈ యొక్క డేటా. సో దీని నుంచి అయినా మనం కనుక్కోవచ్చు, లేదంటే దీని నుంచి అయినా మనం కనుక్కోవచ్చు, బ్యాలెన్స్ చేసి అయినా. సరే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని చూద్దాం. సో 4x ప్లస్ 6x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 180. ఇది 10x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 180. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ రెండు కూడా సమానం కదా, ఈ కోణం సమానం కాబట్టి x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 5y. సో ఇక్కడ x ఇది పోతే 5x అండ్ y అవతల పోతే 4y. ఓకే, 5x ఈక్వల్స్ టు 4y. ఓకే, ఈ యొక్క డేటా కూడా మనకు వచ్చేసింది. సో దీనిలోంచి x పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ఇక్కడ x ఉంది కదా, 4y/. సో డైరెక్ట్ దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 10 ఇంటూ 4y/5 ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 180. 5 ఒకట్ల 5 రెండుల 2 4 8, 8 ప్లస్ 1 ఎంత? 9y దట్ ఈక్వల్స్ టు 180. సో y వాల్యూ ఏమవుతుందండి? 9 ఒకట్ల 9 రెండుల y వాల్యూ వచ్చేసింది. y వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్స్ టు 80/5. సో 5 ఒకట్ల ఎందులో పోతుంది చెప్పండి? 5 ఒకట్ల 5 6, x ఈక్వల్స్ టు 6. సో మనకు కావాల్సింది 5x మైనస్ y. 5 ఇన్ 16 మైనస్ 20. 16 5 ఎంత అండి? 16 5 80, 80 నుంచి 20 పోతే 60. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The diagonals of a rhombus shaped field are 96 meters and 110 meters long. What is the perimeter of the field? సో ఇక్కడ మనకు ఒక రాంబస్ ఆకారమైనటువంటి ఒక క్షేత్రం యొక్క కర్ణాలు 96 మీటర్లు 110 మీటర్ల పొడవు ఉంటే దాని యొక్క చుట్టుకొలతను కనిపెట్టమంటుంది. సో ఈ విధంగా ఇచ్చి ఒకటేమో 96 అంట, ఇంకోటేమో 110 అంట. అయితే వాటికి సంబంధించినటువంటి చుట్టుకొలతను కనిపెట్టమంటుంది. సో 110లో సగం ఎంత? ఇది 55 అండ్ ఇదేమవుతుంది? 48. ఓకే, సో మనకు ఒక రాంబస్ యొక్క సైడ్ కనుక్కోవాలి అంటే సో d1² d2² ఆ యొక్క డేటాను బట్టి చేయాలి. సో d1/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ d1లో ఇక్కడ ఇది 55 అవుతుంది, ఇది 48 అవుతుంది కదా. సో √. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 48² ప్లస్ ఇదేమవుతుంది? 55². ఓకే, సో ఇక్కడ చూడండి ఈ 48² చేసే వరకు 2304 వస్తుంది అండ్ 55² చేస్తే 3025 వస్తుంది. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసి ఒక స్క్వేర్ రూట్ తీసేస్తే మనకి 73 వస్తుంది. ఓకే, ఈ యొక్క 73 అనేది ఏంటి? ఒక సైడ్ వచ్చేసరికి 73. అయితే మనకు 4 సైడ్స్ ఉన్నాయి కదా, చుట్టుకొలత కదా అడిగింది. అంటే 4 ఇంటూ ఏ దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 73. సో 3 4 12. సో ఎక్కడ ఉంది? 4 ఇక్కడ 292. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్టెడ్. రెండు సమాంతర రేఖలు డాష్ వద్ద ఖండించుకుంటాయి. ఎప్పుడైనా సరే రెండు సమాంతర రేఖలు ఎక్కడ ఖండించుకుంటాయండి? అసలు ఖండించుకోవు కదా, కాబట్టి వాటి యొక్క ఖండన బిందువులు ఏడుంటాయండి? ఉండవు. కాబట్టి నో పాయింట్, అంటే ఎటువంటి బిందువు అయితే ఉండదు. నెక్స్ట్
In the given figure, AB and CD are parallel lines intersected by a transversal PQ at LM. ఓకే. సో ఇక్కడ మనకి ఒక తిర్యక్ రేఖ LNM అనేటటువంటి పాయింట్ దగ్గర ఖండిస్తుందంట. ఓకే. సో ఏబిసిడి అనేటటువంటి రెండు ప్యారలల్ గా ఉన్నాయంట. ఇఫ్ యాంగిల్ సిఎంక్యూ, ఓకే, ఎంక్యూ ఇది వచ్చేసరికి 48 అయినట్లయితే ఇక్కడ ఏమైనా యాంగిల్ పిఎల్ఏ, సో పిఎల్ఏ ఈ యొక్క డేటా ఎంత? ఈ యొక్క డేటా ఎంత? సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ యొక్క కోణం ఇచ్చిండు అంటే ఇక్కడ ఏదైతే ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది మొత్తం ఎంత? 180. సో 180లోంచి మనం 48 తీసేస్తే మనకు వచ్చేది 132. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ రిప్లిక్ అవుతుంది, ఇది 132. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ సచ్ దట్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్స్ టు 50. దెన్ యాంగిల్ బీడీసీ ఇదేమైతుంది? ఓకే. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ యొక్క కోణం ఇది ఉందంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇదే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని 90 మైనస్ టు 40. సో ఇది 40 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద గివెన్ ఫిగర్ ఎల్ అండ్ ఎం ప్యారలల్గా ఉంటాయంట అండ్ టీ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్సల్. ఇక్కడ టీ అనేది తిర్యక్ రేఖ అయితే ఇఫ్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:11. ఓకే. ద మెజర్స్ ఆఫ్ ద యాంగిల్స్ 7 and 8 రెస్పెక్టివ్లీ. 7 and 8 యొక్క డేటాను కనిపెట్టండి. 1 and 2 అనేది ఎట్లుందంట? 4:11 ఉందండి. ఓకే. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంది? 4x ప్లస్ 11x. ఈ రెండింటిని కూడితే మనకి ఏమొస్తుందండి? 180. 11 ప్లస్ ఏదైతే 15, 15x దట్ ఈక్వల్స్ టు 1. సో 15 ఒకట్ల 15 ఒకట్ల 15 30 15. సో x ఈక్వల్స్ టు 12. ఓకే. x ఈక్వల్స్ టు ఎంత అండి? x ఈక్వల్స్ టు 12. సో ఇక్కడ మనకు కావాల్సింది 12 నాళ్ళ 48 అండ్ 12 11 130. ఓకే. సో ఇక్కడ మనకి 7 8 అడిగాడు. 7 8 కూడా సేమ్ అంతే కదా, ఇది 132 48. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ క్వార్టర్లాటరల్ ABCD, if sum of the angles angle B and angle DB 150 degrees while angle A and angle C are in the ratio of 4:3, then the measure of angle C will be. ఒక చతుర్భుజం ఏబిసిడిలో కోణాల మొత్తం మనకి ఇక్కడ బి అండ్ డి కలిపితే మనకు ఇక్కడ 150 అయితే కోణాలు ఏ మరియు సిలోనే మనకు ఇక్కడ 4:3 నిష్పత్తులు ఉంటాయి. యాంగిల్స్ యొక్క కొలత ఎంత? ఓకే. సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్ని. సో ఏసి ఎట్లా ఉన్నాయి? 4:3లో ఉన్నాయి. సో వాటి మనం 4x ప్లస్ 3x లెక్క రాసుకోవచ్చా? అండ్ దాంతోపాటు బీడీ. సో చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం 360. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసి యాంగిల్ ఇక్కడ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి మొత్తం 360 అవుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ యాంగిల్ ఏ ఎంత? 4x. యాంగిల్ బి ఎంత? యాంగిల్ బీడీ రెండు కలిపితే 150 వచ్చేస్తుంది. ప్లస్ 3x దట్ ఈక్వల్స్ టు 3. సో 7x దట్ ఈక్వల్స్ టు 360 మైనస్ 150. సో x దట్ ఈక్వల్స్ టు, సో ఈ యొక్క డేటా నుంచి దీన్ని తీసేస్తే మనకు ఇది 210 అవుతుంది. 10/7. సో x ఈక్వల్స్ టు 30. మనకు కావాల్సింది ఏంటంటే సి యొక్క వాల్యూ. సి అంటే ఏంటిదండి? 3x కదా. సో 3 to 30 దట్ ఈక్వల్స్ టు 90. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. In triangle MNO, angle N equals to angle O and NO equals 12 cm, FO equals 10 cm and MPB the altitude, then the length of MP is. Triangle MNO. ఓకే. సో ఇక్కడ మనకు N అనేది O కి సమానం అంట. NO ఈక్వల్స్ టు 12 cm. ఓకే. అండ్ అదేవిధంగా MO మనకి ఇక్కడ డేటా వచ్చేసరికి 10 cm అయితే MP అనేది ఎత్తు అయినట్లయితే MP విలువను కనిపెట్టమంటుంది. సో ఇక్కడ మనకు యాంగిల్ ఎన్ దట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఓగా అవ్వడం జరుగుతుంది. అంటే దట్ మీన్స్ ఎన్ ఈక్వల్స్ టు ఎంఓ. సో ఇది మ్యాచ్ అవుతుంది. ఎంపీ డేటా కావాలి కాబట్టి సో మొత్తం ఎంత ఇది? 12 cm. ఎన్ఓ 12/2 దట్ ఈక్వల్స్ టు 6 cm. సో ఈ యొక్క 3 పాయింట్స్, సో ఇక్కడ ఉన్నటువంటి 10, ఇక్కడ ఉన్నటువంటి 12, ఇక్కడ ఉన్నటువంటి 6, ఈ మూడింటిని కలిపితే మనకు కావాల్సింది ఎంపీ పొడవు. సో ఎంపీ పొడవు అకార్డింగ్ టు ద పైథాగరస్, సో 10² - 6 దట్ ఈక్వల్స్ టు. సో మీకు డయాగ్రామ్ వచ్చనే డయాగ్రామ్ డ్రా చేయట్లేదు. ఓకే. సో మీరు దీనికి సంబంధించి డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఇది 8 cm వస్తుంది.
డయాగ్రామ్ డ్రా చేయడం రావాలండి మీకు. డయాగ్రామ్ ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు మనం 90 క్వశ్చన్ల పైన సాల్వ్ చేసుకున్నాం. ఇంకా జియోమెట్రీలోనే 90 క్వశ్చన్లు ఆల్రెడీ అయిపోయినాయి కూడా. ఓకే. ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్ టు లైన్ ఎఫ్జి. ఏబి సిడి అనేటటువంటి ఎఫ్జికి ప్యారలల్ ఉన్నాయంట. అండ్ ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ ఎఫ్జి. ఎఫ్జి పైన ఒక పాయింట్ దగ్గర ఈ ఉందంట. ఓకే. ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ ఏబి ఈక్వల్స్ టు 110. ఏబిఈ ఇక్కడ 110 వచ్చింది. అండ్ దాంతోపాటు సిడి 95. ఓకే, ఇక్కడ 95 వచ్చేసింది. డిఈసి ఈక్వల్స్ టు ఎక్స్ అంట. సో ఇక్కడ ఎక్స్ అయితే ఎక్స్ యొక్క విలువను కనిపెట్టమంటాడు. సో ఇది ప్యారలల్ ఉందంట, ఇది ప్యారలల్ ఉందంట, సో ఇది ప్యారలల్ ఉందంట. సో ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ సిడీలు, ఏబీలు అండ్ అదేవిధంగా ఎఫ్జి ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అవునా? సో ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది ఎట్లా ఉంది? ఇది ఒక తిర్యక్ రేఖ లెక్క ఉంది. అవునా? సో ఇప్పుడు యాంగిల్ ఏబిఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈ మొత్తం ఎంత? 180. సో యాంగిల్ ఎఫ్ఈ దట్ ఈక్వల్స్ టు 180లోంచి ఇక్కడ ఎంత ఉంది? 110, 70. సో ఇక్కడ డేటా వచ్చేసరికి 70. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఈసిడి దట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈఈఎఫ్. సో ఇదేమవుతుంది? ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 95 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈబి వచ్చేస్తుంది. సో ఎఫ్ఈబి వాల్యూ ఎంత? 70. సో ఇక్కడ 95లోంచి 70 పోతే ఎంత? రిమైనింగ్ 25. వాల్యూ ఎంత? 25. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా కాదు సార్ నాకు డయాగ్రామ్లోనే చూపెట్టండి. ఓకే, సేమ్ డేటా ఇక్కడ మీకు డ్రా చేస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకు ఒక లైన్ ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే కోణం ఉందో సేమ్ కోణం మనకు ఇక్కడ రిప్లిక్ అయిపోతుంది. ఇక్కడ రిప్లిక్ అయిపోయినప్పుడు సేమ్ కోణం మళ్ళీ మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇగో ఇక్కడ. సో సేమ్ డేటా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 90 ఉంది కదా, అంటే 90 ఇక్కడ ఇక్కడ 110 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో లైన్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 110. అవునా? సో సేమ్ డేటా మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 110 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ లైన్ కాంచి ఈ లైన్ దాకా 110. నెక్స్ట్ ఈ లైన్ కాంచి ఈ లైన్ దాకా 95. సో ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి కూడితే ఎంత? 110 ప్లస్ 95 ఎంత? 110 ప్లస్ 90. అండ్ మనకి యాక్చువల్లీ ఈ మొత్తం కలిపితే ఎంత? 110 ఉండాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏదైతే మనకి ఇక్కడ డబులింగ్ వచ్చిందో ఆ డబులింగ్ వచ్చిన ఒక కోణం. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు యాంగిల్ డిఎఫ్ ఆర్ సిమిలర్ దెన్ ద రేషియో ఆఫ్ సిఏ టు ఎఫ్డి విల్ బి. ఇచ్చినటువంటి చిత్రంలో మనకు యాంగిల్ ఏబిసి అండ్ డిఎఫ్లు స్వరూపంగా ఉంటే ఏ అండ్ అదేవిధంగా ఎఫ్డి యొక్క నిష్పత్తి ఏంటి? ఏ ఎఫ్డి యొక్క నిష్పత్తి. సో ఇది 6, ఇది 16. సో 2 మూల 6, 10 16. 3:8లో ఉంటే అండ్ ఇది కూడా ఎట్లుంటుందండి? ఏసీ ఎఫ్డి అనేది కూడా అది కూడా 3:8లోనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే స్వరూపాలు కదా, 2 స్వరూపాలు కాబట్టి. నెక్స్ట్ ఇన్ ఏ క్వాడ్రిలాటరల్ PQRS the bisectors of angle R and S angle S meet at the point T inside the quadrilateral. Okay, STR equals to 87.5 అన్నట్లయితే if the ratio of angle P to angle Q is 2:3. Okay, angle P to angle Q is 2:3 అయినట్లయితే then what is the difference between the measures of angle Q and angle? ఓకే, ఒక చతుర్భుజం ఇక్కడ తీసుకున్నాము PQRS అనేటటువంటి దాంట్లో యాంగిల్ ఆర్ మరియు యాంగిల్ ఎస్లు మనకి ఇక్కడ ద్విఖండనాలు జరిగితే మనకి ఇక్కడ టీ అనేటటువంటి పాయింట్ వద్ద కలుస్తాయి, టీ అనేటటువంటి బిందు వద్ద కలుస్తాయి. అండ్ ఇక్కడ దీని ఒక కోణం 87.5 అయినట్లయితే పి మరియు క్యూ యొక్క నిష్పత్తి మనకి ఇక్కడ 2:3 అయితే క్యూ మరియు పి యొక్క కొలతల మధ్య తేడా ఏంటిది? అంటే 3లోంచి 2 పోతే మనకు 1 వస్తుంది కదా, దాని యొక్క డేటాను కనిపెట్టమంటుంది. చలో ఆన్సర్ చేయండి. ట్రయాంగిల్ ఆర్. సో ఇదేమవుతుంది? మొత్తంలో సగమే ఉంటుంది కదా, యాంగిల్ పి ప్లస్ క్యూ బై. సో ఆల్రెడీ మనకి ఇక్కడ యాంగిల్ పి యాంగిల్ క్యూ ఆర్టీఎస్ వాల్యూ ఎంత? 87.5 2. ఇది చేస్తే 175. అండ్ యాంగిల్ పి ప్లస్ క్యూ ఆల్రెడీ మనకి ఏం చెప్పిండు? 2:3 కాబట్టి ఇక్కడ మనకు ఆ యొక్క డేటా 2:3 పాయింట్లు ఇచ్చింది కాబట్టి 2:3 అంటే ఎంత? 5 కదా. ప్లస్ యాంగిల్ 175 5 చేస్తే మనకి ఇక్కడ అవుట్కమ్ 35 వస్తుంది. సో ఒక్కొక్కటి మనకి ఇక్కడ 2 3. ఓకే, సో డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? 35 కదా. సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ కూడా 35. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఏం లేదు, డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసిన ఇది 105 వస్తుంది, ఇది 70. డిఫరెన్స్ తీసుకున్నా మళ్ళీ మనకి అది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటిది? ఎందుకంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్సే కదా అడిగింది, తేడానే కదా అడిగింది.
డిఫరెన్స్. The hypotenuse of a right angle triangle is 2 more than twice of one of its sides, while the third is 13 more than half of the hypotenuse. The length of the median to the hypotenuse. లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం అనేది భుజానికి 2 రెట్లకు 2 ఎక్కువ అంట. మూడవ భుజం కర్ణంలో సగం కంటే 13 ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి కర్ణంపై గల మధ్యగత రేఖ పొడవు ఎంత? ఓకే, సో క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? బట్ వీ హ్యావ్ టు రాదా, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనకు ఏబిసి అనేటువంటి ఇప్పుడు పాయింట్లు పెట్టేసుకుందాం. లంబకోణ త్రిభుజానికి ఒక భుజానికి అది రెట్టింపు ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనుకుంటే దానికి ఇది 2x కంటే కూడా 2 ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ ఈ యొక్క మూడో భుజం అనేది కర్ణంలో సగం కంటే, కర్ణం అంటే ఎంత 2x + 2, సో దాంట్లో సగం కంటే 13 ఎక్కువగా ఉంటే అప్పుడు కర్ణంపై కలిగినటువంటి మధ్యగత రేఖ బిందువు. సో దీన్ని సో ఇక్కడ మనకు బీసీ వాల్యూ ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకు ఏసీ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఏసీ వాల్యూ 2x + 2. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక మూడో భుజం ఎట్లా ఉందంట, కర్ణంలో సగం కంటే 13 ఎక్కువ. మూడో భుజం ఏంటిది? ఏబి. కర్ణం ఎంత? x + 2, దాంట్లో సగం కంటే 13 ఎక్కువ. సో దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తా అంటే ఇది 26 అవుతుంది. అండ్ ఇక్కడ 2 ఇదంతా మొత్తం పోతే మనకు డేటా అనేది x + 14 రావడం జరుగుతుంది ఏబి. ఓకే, సో ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇక్కడ ఏమైతే x + 14, సో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. మనకు కావాల్సింది ఏంది? మధ్యగత రేఖ పొడవుగా ఈ డేటా కావాలి. ఓకే, సో పైథాగరస్ సిద్ధాంతం తీసుకుందాం కదా. సో కర్ణము స్క్వేర్ కోస్ట్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. సో కర్ణం ఎంత? x + 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు, ఒక భుజం ఎంత? x స్క్వేర్, అండ్ ఇంకో భుజం ఎంత? x + 14 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది? a + b హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ అంటే 4x స్క్వేర్ + 4 + 8x దట్ ఈక్వల్స్ టు x స్క్వేర్ + x స్క్వేర్ + 196 + 28x. సో 4x స్క్వేర్ ఇక్కడ 2x స్క్వేర్ పోతే 2x స్క్వేర్, అండ్ ఇక్కడ 28 లోంచి ఇక్కడ 8 పోతే 20 ఉంటుంది 20x, అండ్ ఇక్కడ 196 లోంచి ఇక్కడ 4 పోతే 192, అది యువతలకు వస్తే -190. అన్నింటిలో 2 ఉంది కదా, 2 తీసేస్తే x స్క్వేర్ -10x -96 దట్ ఈక్వల్స్ టు. సో దీన్ని మనం కారణాంకాలకు కడితే 96 అంటే 16 6లో 96 వస్తుంది కాబట్టి 16 లోంచి 6 పోతే 10 వస్తుంది. దెన్ స్క్వేర్ -6x ప్లస్ x -96 that equals to 0. x into x minus 6 plus 6 into minus 6 that equals to, so x minus 16 అంటే x equals 6, x equals 16 గామా -6 అవుతుంది. సో x వాల్యూ 16గా మనం తీసుకుంటే మనకు కావాల్సింది మధ్యగత రేఖ పొడవు. సో మధ్యగత రేఖ పొడవు ఎంత? AC/2 కదా, AC/2. సో ఇక్కడ ఈ యొక్క డేటా ఎంత? 2x + 2 కదా. సో x = 60, సో 60 + 2/2. సో 16 2 32, 34, 34/2 ఎంత? 17. 34/2 ఎంత? 17. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మన సక్సెస్ఫుల్ ఈ యొక్క పార్ట్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి ఈ యొక్క జియోమెట్రీలో. అందుకే మనం ప్రాపర్గా ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. మీకు ఫాస్ట్ కావాలంటే ఆల్రెడీ మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ యొక్క మెటీరియల్ కూడా చెక్ చేసుకోండి. బ్యాక్ ఎండ్లో మీకు ఆ యొక్క ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్స్ నుంచి అందుబాటులో ఉంటుంది. కానీ ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. అండ్ దాంతోపాటు ఈ యొక్క సిబిటి టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మీకు యొక్క లింక్స్ అని అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.